నమస్తే, వెల్కమ్ టు అధ్యాయ మీడియా. నేను బాలు. ఇప్పుడు మనం చర్చించుకోబోయే ఒక అంశం, ఒక సున్నితమైన అంశం ఏంటంటే, ఏపీ రాజధాని అమరావతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక వివాదాస్పదమైనటువంటి ఒక వివాదానికి సంబంధించి ఒక అంశం తెరపైకి తీసుకొచ్చారు. అదేంటంటే, అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక ఆర్ఫై జోన్ ఏర్పాటు చేసి దాంట్లో కొంత భూభాగాన్ని రాజధాని ఇతర ప్రాంతం విజయవాడ, గుంటూరు నగరాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల వారికి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొంతమందికి అమరావతి రాజధానిలో వాళ్ళకి ఇళ్ళు కేటాయిస్తూ ఒక జీవోని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది ఎందుకు తీసుకొచ్చిందయ్యా అంటే, ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రాజధానికి రైతులు ఇచ్చినటువంటి, ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో కూడా ఓటు బ్యాంకింగ్ కోసం ఆ ప్రాంతంలో అంటే విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఎంపిక చేసినటువంటి కొంతమంది లబ్ధిదారులకి, పేదలకి, ప్రత్యేకించి పేదలకంటూ ఒక పదాన్ని ఉటకిస్తూ ఈ పేదలకి ఈ రాజధాని ప్రాంతంలో ఒక ఆర్ఫై జోన్ని క్రియేట్ చేస్తూ ఒక జీవోని జారీ చేసింది. దానికి సంబంధించి రాజధానికి రైతులు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు దీనికి సంబంధించి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అసలు ఏంటి అసలు ఈ ఆర్ఫై జోన్ అంటే ఏంటి, ఈ జోన్లకు సంబంధించి ఈ ప్రక్రియ ఎట్లా ఉంటుందనేది ఇప్పుడు మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలిద్దాం. దానికి సంబంధించి అసలు ఈ ఆర్ఫై జోన్లో ఏ ఏ ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయో తీసుకున్నట్లయితే, ముందరగా దీనికి సంబంధించి తుళ్ళూరు మండలం మందడంలోకి, అదేవిధంగా ఐనవోలు ప్రాంతాల్లో కొంత భాగం, అదేవిధంగా మంగళగిరి మండలంలో కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో మొత్తంగా 900.97 ఎకరాల మేర ఈ ఆర్ఫై జోన్గా ఏర్పాటు చేస్తూ ఈ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. సరే, ఎందుకు చేసింది అంటే ఓట్ బ్యాంకింగ్ కోసం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఓటు బ్యాంకింగ్ కోసం. అసలు ఈ జోన్ల పరిధి ఏంటి, ఏ ఏ జోన్లు దేంట్లోకి వస్తాయి ఇప్పుడు మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ప్రధానంగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 5 అని ఇట్లా ప్రధానంగా కొన్ని జోన్లు ఏర్పాటు చేశారు. ఈ జోన్ 1 అంటే ఏంటి, జోన్ 2, జోన్ 3లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూసినట్లయితే, జోన్ 1లో ప్రధానంగా ప్రస్తుతంగా ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జోన్ 1 గ్రామాలుగా, అదేవిధంగా R2 జోన్ అంటే తక్కువ సాంద్రత కలిగిన ప్రాంతంగా, అంటే జనాభా తక్కువ ప్రాంతంగా ఉన్నటువంటి దాన్ని R2 జోన్గా, అదేవిధంగా R3 జోన్ అంటే తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని జోన్ 3గా, అదేవిధంగా జోన్ 5గా హై డెన్సిటీ జోన్ల పేర్లతో ఉన్నటువంటి 4 రకాల నివాసాలు ఉండే ప్రాంతాలని R4 జోన్గా ఇప్పటివరకు కేటాయించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా R5 జోన్ అంటే కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోల గ్రామాల పరిధిలో నుంచి 967.25 ఎకరాలలో ఉన్నటువంటి భూభాగాన్ని, అందులో నుంచి 900.97 ఎకరాలు ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు నివాసంలో ఉన్నటువంటి పేదలకి, ఇందులోకి నివాసానికి సంబంధించి ప్రధానంగా వాళ్ళకి కేటాయించడం అంశం. ఇందులో సరే పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తే తప్పేంటాయంటే ఖచ్చితంగా తప్పులేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకేమో ఒక పక్కన అన్యాయం చేస్తూ వాళ్ళు ఇచ్చిన రాజధానికి సంబంధించి భూములకి వేరే వాళ్ళకి పేదలకు పంచడం అనే అంశాన్ని ప్రధానంగా అక్కడ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ డిమాండ్ కూడా సబబుగా కనిపిస్తున్నప్పటికీ కూడాను హైకోర్టు ఒక ప్రశ్న లేవనెత్తింది. అదేంటంటే, ఏ రాజధాని ప్రాంతం అంటే కేవలం అక్కడ ఉన్న వాళ్ళైనా, మిగతా వాళ్ళకి రాజధాని ప్రాంతాలకు సంబంధించి ఆ భూమికి సంబంధించి ఇతర ప్రాంతాల వాళ్ళకి హక్కు లేదా అంటూ హైకోర్టు కూడా సూటిగా ప్రశ్న జరిగింది. దీనిపైన మళ్ళా కోర్టుకు వెళ్తున్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజధానికి ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు. ప్రధానంగా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా ఆ రాజధాని ప్రాంతంలో ఓటు బ్యాంకింగ్ కోసం అని చెప్పేసి ఏదైతే వాళ్ళ సెలెక్టెడ్ పీపుల్గా మాత్రమే ఈ లబ్ధి చేకూర్చాలి అన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆర్ఫై జోన్కి సంబంధించి, దీనిపైన రాబోయే రోజుల్లో మరింత వివాదం చెలరేగే అంశంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను చూడాలి రాబోయే రోజులు అటు హైకోర్టు ఏం తీర్పునిస్తుందో. అట్లాగే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి తన అనుకున్నటువంటి పని చేసి తీరుతాడా లేదన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. అయితే ప్రధానంగా రాజధానికి సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే దాదాపుగా 33,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి రైతులకి
దాదాపు 1240 రోజులుగా వాళ్ళు చేస్తున్న దీక్షని తుంగలో తొక్కి కొత్తగా వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళది. సాధారణంగా గతంలో తీసుకున్నటువంటి 3 రాజధానుల అంశం ఏదైతే ఉందో, అటు విశాఖపట్నం రాజధాని కావచ్చు, కర్నూలు జ్యుడిషియల్ రాజధాని కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అమరావతి రాజధాని విషయంలో కూడాను మిశ్రమ స్పందన కనిపిస్తూ ఉంది. అటు కర్నూలులో వాళ్ళు కావచ్చు, విశాఖపట్నం వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరూ అడగలేదు మాకు ఇక్కడ రాజధాని ప్రాంతం పెట్టండి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్, ఇట్లా రకరకాల పేర్లతో ఎవరు అడగలేదు. అయినప్పటికీ కూడాను జగన్మోహన్ రెడ్డి తన యొక్క పందాన్ని విస్తరించుకోవడం కోసం, తన యొక్క రాజకీయ భవిష్యత్తుని నిర్మించుకోవడం కోసం రకరకాల అంశాలతో ముందుకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగానే ఖచ్చితంగా ఒక సంవత్సరం కాలం మాత్రమే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తనకు ఓటు బ్యాంకింగ్, ఓటు పడవేమో రాజధాని ప్రాంతాల్లో, అమరావతి ప్రాంతాల్లో తనకున్న వ్యతిరేకతని ఎట్లా పోగొట్టుకోవాలన్న ఆలోచనలో నుంచి బయటకు వచ్చిందే ఈ కొత్తగా R5 జోన్ అనే అంశం. ఎందుకంటే ఈ గుంటూరు, విజయవాడ నగరాల వాళ్ళు ఎవరు అడగలేదు మాకు రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వమని చెప్పి వాళ్ళు అడగలేదు. కేవలం కొంత సెలెక్టెడ్, అంటే వైసీపీకి సింపథైజర్స్గా ఉన్నటువంటి వాళ్ళని, వాలంటీర్స్ కావచ్చు, లేకపోతే గ్రామ సచివాలయ వాలంటీర్లు కావచ్చు, వీళ్ళతో ఆధారంగా చేసుకొని కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు సింపథైజర్స్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఇటు అమరావతి రాజధాని ప్రాంతంలో కొంత భూములు కనుక కేటాయించినట్లయితే రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరంలో ఎన్నికలలో ఇదిగో రాజధాని ప్రాంతంలో కూడా నేను మళ్ళా గెలుస్తున్నాను, లేకపోతే నాకు ఇంత ఓట్ బ్యాంకింగ్ ఉంది అని నిరూపించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్థానికంగా నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే తుళ్ళూరు కావచ్చు, మందడం కావచ్చు, ఇటు పక్కన ఎర్రబాలెం, లేకపోతే ఈ తాడేపల్లి, ఈ ప్రాంతాల్లో నివసించేటువంటి ఆ ప్రాంత ప్రజలకు ఎవరైతే భూములు ఇచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని చెప్పాలి. అంటే ఒకళ్ళకి అన్యాయం చేసి ఒకళ్ళ చేతిలోంచి అన్నాన్ని లాగేసేసి మరొకళ్ళ నోట్లో పెట్టే ప్రయత్నంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ తాపత్రయం ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఇది ఖచ్చితంగా కొంతమంది రాజకీయంగా తనకు కక్ష సాధింపు చర్యలో భాగంగా టీడీపీని కక్ష సాధించే భాగంగా, ఎందుకంటే అమరావతి ప్రాంతాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడికి సంబంధించి వ్యతిరేకంగా ఏదో ఒకటి జరగాలి కాబట్టి, వాళ్ళు టీడీపీ గెలవకూడదు కాబట్టి ఖచ్చితంగా వైసీపీ మాత్రమే గెలవాలన్న ఒక దురుద్దేశంతోనే ఖచ్చితంగా ఈ పథకానికి కుట్ర పడినట్టుగా తెలుస్తుంది. సాధారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకింగ్లో భాగంగా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా కొంతమందికి ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఎవరికైతే పెన్షన్ వస్తుందో పెన్షన్ వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళకి ఎవరికి పెన్షన్ ఇవ్వకుండా మరో పక్కన అమ్మ ఒడి అంటూ, లేకపోతే రైతు భరోసాకి సంబంధించి డబ్బులు కావచ్చు, అంటే బటన్ నొక్కి లబ్ధిదారులకి డైరెక్ట్గా డబ్బులు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్న భాగంగా ఒక పక్కన ఓట్లని ఆకర్షించే ప్రయత్నం జరుగుతుంటే మరో పక్కన రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకి వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఒకళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నారు, వాళ్ళకి నష్టం చేకూరుస్తున్నారు. ఈ ఫండా ఏంటో, ఈ రాజకీయ స్టంట్ ఏంటో బహుశా దీని వెనకాల ఐపాక్ సంబంధించి వాళ్ళ సభ్యులు ఎవరైనా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారంటే ఏమో ఖచ్చితంగా ఒకసారి అవునని అనిపిస్తుంది, మరొకసారి కాదని అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా R5 జోన్కి సంబంధించి హైకోర్టులో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అటు ఖచ్చితంగా రాజధాని భూములు ఇచ్చినటువంటి రైతులకి న్యాయం చేకూర్చాలి. ఖచ్చితంగా వేరే ఊళ్ళో వాళ్ళకి లేకపోతే వేరే ప్రాంతాల వాళ్ళకి భూములు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వకూడదని కాదు. కానీ మరీ ప్రత్యేకంగా రాజధాని ప్రాంతంలోనే ఏరి మరీ ఇవ్వడం అనేది ఎంతవరకు సబబు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అంశంగా తెలుస్తూ ఉంది.